మంచిర్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్, ఈవీఎంలు సిద్ధం చేయడంతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి సంతోష్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న జిల్లా ఎన్నికల అధికారి సంతోష్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ గారు ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్, ఎటువంటి ఏర్పాట్లు చేసినారు, ఎట్లా ఉంది పరిస్థితి? సో మనకి ఇప్పుడు పోలింగ్ ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుంది. దానికి సంబంధించిన పోలింగ్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి 2 times ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా రేపు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో మరొకసారి డౌట్ క్లియరింగ్ సెషన్, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా రేపు క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్స్కి 4 పోలింగ్ ఆఫీసర్స్ని, అదేవిధంగా 20% రిజర్వ్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎం మిషన్కి సంబంధించిన కూడా సఫిషియెంట్గా ఉండేటట్టు అక్కడ మనకి 125% బీఈలు, 125% సీఈలు, 140% వీవీప్యాట్ కూడా అందరికీ 40% వీవీప్యాట్, 25% బీఈసీలు ఉండేటట్టు కూడా అన్ని కమిషనింగ్ చేసి రెడీ చేసుకోవడం జరిగింది. అట్లానే ఓటర్కి సంబంధించి వాళ్ళు ఓటేసేటట్టు వాళ్ళకి చాలా కళాజాతర పెట్టేసి వాళ్ళు ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం తక్కువ ఓటింగ్ ఉందో అక్కడికి పోయి మన కళాజాతర పెట్టేసి, స్పెషల్ గ్రామ సభ పెట్టేసి, ఎస్ఎస్జీ మీటింగ్స్ పెట్టేసి చాలా రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించేటట్టు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ 48 hours సంబంధించినంత వరకు 144 సెక్షన్, అలానే డ్రై డే కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు క్యాంపెయినింగ్ అనేది బంద్ అయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎవరు క్యాంపెయినింగ్ చేయడానికి లేదు. బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. అవి కూడా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. మేము కూడా అక్కడక్కడ ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. సో మన మంచిర్యాల జిల్లాకు సంబంధించినంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఈ పోలింగ్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేటట్టు అన్ని రకాల ఏర్పాట్లు కూడా మనం చేసుకోవడం జరిగింది. మొత్తం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు? సమస్యాత్మక కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సో మనకి మంచిర్యాల జిల్లాకు సంబంధించినంత వరకు 743 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో మనకి అన్ని రకాలుగా ఏర్పాటు, అంటే అక్కడ పోలింగ్ కేంద్రం పోయినప్పుడు అక్కడ ఫర్నిచర్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ర్యాంప్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్రతిదీ కూడా పోలింగ్ సిబ్బందికి అరేంజ్ చేయడం జరిగింది. అట్లానే మనకి 743 పోలింగ్ కేంద్రాలకు ప్రతి పోలింగ్ స్టేషన్కి 4 సిబ్బంది పనిచేస్తారు. అట్లా కాకుండా మనకి టోటల్గా 743కి ప్రతి ఆర్ఓకి ఒక 20% అడిషనల్గా సిబ్బంది ఇచ్చి ఆ టైంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఎవరైనా రాకపోతే వాళ్ళని రీప్లేస్ చేసేటట్టు అడిషనల్ సిబ్బంది ఇచ్చేసి కూడా వాళ్ళకి మొత్తం 743 × 4 + 20% అడిషనల్ లీవ్ కూడా ఇవ్వడం. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ అన్ని ప్లేసెస్లో కూడా మనము ఈ రెగ్యులర్ పోలింగ్ సిబ్బందితో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ని, ఒక వెబ్ కాస్టింగ్, అట్లనే బయట కూడా క్యూ లైన్ మానిటర్ చేయడానికి ఒక కెమెరాని కూడా పెట్టడం జరిగింది. వెబ్ కాస్టింగ్ ఏదైతే మనం చేస్తామో అది డిఓ ఆఫీస్లో, సిఓ ఆఫీస్లో, ఈసీఐ వరకు కూడా అందరూ మానిటర్ చేయడం జరుగుతుంది. సో అక్కడ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ పోలీసు, సిఏపిఎఫ్ ఉంటుంది, అట్లనే వెబ్ కాస్టింగ్ ఉంటుంది, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేటట్టు అన్ని రకాలుగా మనము జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. జిల్లా ప్రజలకు అంటే ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? సో మనకి ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు, దాన్ని ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలి. మరి ఈ ఓటు హక్కుని వినియోగించేటప్పుడు ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఖచ్చితంగా మీరు ఆలోచించి ఏ నాయకుడు మంచి చేస్తాడో అది ఆలోచించి ఖచ్చితంగా ఓటేయాలి. ప్రతి ఓటు కూడా విలువైనదే. నా ఒక్క ఓటు ఏమవుతుందని ఆలోచించకుండా ప్రతి ఓటు విలువైనదే. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ పోలింగ్ స్టేషన్కి వచ్చేసి ఓటు హక్కుని 7 AM నుంచి 4 PM వరకు మధ్యలో పోలింగ్ స్టేషన్ వచ్చి ఖచ్చితంగా వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదైతే కలెక్టర్ సంతోష్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్తున్నారు. భద్రత ముఖ్యంగా కూడా సమస్యాత్మక కేంద్రాల్లో కూడా భద్రత ఏర్పాటు చేసి కూడా పోలింగ్ నిర్వహించడానికి అన్ని సిద్ధం చేసిన చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా కూడా తన ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.